వాళ్ళంటే ఆయనకి పంచప్రాణాలు. ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితాలని దయలేని విధి కాటేసింది. ఆ మహావృక్షం కూలిపోయింది. పిల్లలు తండ్రి లేని వారయ్యారు. తల్లి వారికి సరైన దారి చూపించలేకపోయింది. రాకాసి రాబందుల రెక్కల చప్పుళ్ళు ఆ ఇంట్లో వినిపించసాగాయి. దేవాలయం లాంటి ఆ ఇల్లు శ్మశానమైపోయింది. ఏంటమ్మా నిద్రపుచ్చే మంచి కథ చెప్పమంటే మన కథ చెప్తున్నా? మన కథను మించిన కథ ఇంకేముంటుందమ్మా? మన జీవితాల్లో జరుగుతున్న ఘర్షణలకు మించిన యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ యుద్ధమైనా ఎక్కడో చోట ఆగక తప్పదులేమ్మా. ఆ తర్వాత అంతా శాంతే. సరే, ఇప్పుడు నేను కథ చెప్తాను, మీరు వినండి. అక్క ఇలారా. అనగనగా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఆ అడవికి రాజు పెద్ద జూలున్న సింహం. క్షమించమ్మా, నీకు చెప్పకుండా నేను దూర తీరాలకు వెళ్తున్నాను. నా జీవితం నాశనం అయిందన్న బాధ రేపటి నుంచి నీకుండదు. నన్ను చూస్తూ రోజు నువ్వు వేడ్చే కంటే నేను చచ్చిపోయాక ఒకేసారి ఏడవడం మంచిదమ్మా. నన్ను కన్న నీ రుణం ఇలా తీర్చుకుంటున్నందుకు నన్ను క్షమించు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను. సారీ అక్క, నా దురదృష్టం నీకు కూడా అంటుకుంది. ఆ పాపం నుంచి నేను విముక్తి చేయడానికి నేను ప్రాణాలు తీసుకుంటున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.